వెనకటికి సంతానానికి గోవిందనామాలు అందుకోవడం ఒక రీతి. పోకడ మారాక తమ పెద్దల పేర్లతో ఉయ్యాల్లో వేయడం మరో నీతి. రూపాయికి ఒక ఊరిని కొనొచ్చేమో గాని పాపాయికి పేరు పెట్టడం పెట్టలేమిప్పుడు. నిజమేనండి బాబు. ఇదిగో ఈ నామకరణం తంతు కాస్త చూడండి. కథాశ్రవంతికి స్వాగతం. నేటి కథ నామకరణం. రచన మునిమాణిక్యం నరసింహారావు. సేకరణ కాంతం కథలు పుస్తకం నుండి. ఇక వినండి నామకరణ మహోత్సవం గురించి. పసిపిల్లలను పక్కలో పడుకోపెట్టుకుని పురిటి గదిలో నులక మంచంలో పడుకుంది కాంతం. పండబారిన తమలపాకుల లాంటి చెక్కిళ్లపై లేత గులాబీ రేకుల పసిచేతులు నిమురుకుంటుంటే కెంపులతో కాంతం తన మాతృత్వాన్ని పూజించుకుంటున్నట్టున్నది. పురిటిగది పక్కన నేను మంచం పైన పడుకున్నాను. కొంత దూరాన మా బావమరిది పడుకొని ఏదో చదువుకుంటున్నాడు. కాంతం విప్పారిన నేత్రాంచలములనంటి కనీనికల దాకా ప్రవహించే తన చూపును సవరించుకుంటూ, మరి పేరేమి పెడదాము అన్నది. ఏమండోయ్ మిమ్ముల్నే. ఏమిటి? ఈ చిట్టి తల్లికి పేరేం పెడతాము? ఏదో ఒకటి పెడదాం లేదు. అది కాదండి, రేపే కదా బారసాల. అప్పటికప్పటికి ఏమీ తోచకపోవడం, ఏదో ఒకటి హడావుడిగా వ్రాయటం అన్నది ఏం బాగుంటుంది? కాంతం గుంటలు పడ్డ చెక్కిళ్లలో వెలుగులు చక్కిలిగిలి పెట్టుకున్నవి. సరే, అయితే ఏం పేరు పెడదాం? అదే మిమ్మల్ని అడగటం. నాకేం తోచటం లేదు. ఇదివరలో అంటే పేర్లు సిద్ధంగా ఉండేవి. మొదటి పిల్లకు మా అమ్మ పేరు, రెండో దానికి మీ అమ్మ పేరు, మూడో బిడ్డకు మా తాత పేరు పెట్టాము. తరువాత పుట్టినవాడికి మీ ఇష్టదైవం యొక్క పేరు పెట్టుకున్నావు. ఇక దీనికి పేరు దొరకడం కష్టమే అన్నాను నేను. ఈ దఫా మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి అన్నది కాంతం. నా వంకనైనా చూడదు. పుట్టుగుడ్డు తెలిముఖంలో పుణ్యలోకాలు వెతుకుతుందా? పూర్తిగా నా ఇష్టమేనా? అంతదయా? బాగుందండోయ్. మీ కూతురుకు మీకిష్టమైన పేరు పెట్టుకుంటానికి ఒకరి ఆజ్ఞ ఏమిటి? కూతురైతే నీకు కూతురేగా. అయితేనేం, మీకు ఇష్టమైన పేరు పెట్టండి. సరే, అయితే జానకి పెడదాం. జానకా? అవును. బాగానే ఉంది కానీ. కానీ ఏమిటి చెప్పు. ఏదో ఉంది. అది కాదండి, ఏదైనా పేరు పెడితే ముద్దుగా ఉండాలి, మంచి సంగతులు జ్ఞాపకానికి రావాలి. ఇప్పుడు మటుకేం, జానకి జగన్మాత, మహాసాధ్వి, అంతకంటే మంచి పేరేముంటుంది? మంచి పేరే, కానీ సీత కష్టాలు జ్ఞాపకానికి వస్తవి. అదీగాక నీళ్ళడక మునుపు మీరు నాకు ఉత్తర రామాయణం చదివి వినిపించారు, జ్ఞాపకం ఉందా? సీత కష్టాలు చూచి నేను ఏడ్చాను. అప్పటి నుండి ఆమె పేరు తలుచుకుంటే భయం వేస్తుందండి. సరే పోని మానేద్దాం, ఇంకేదైనా పేరు పెడదాం. సుగుణ అని పెడదాం. సుగుణ? ఆ సుగుణ ఎందుకండి? సుగుణ, వివేకం అవన్నీ కిరస్తాని పేర్లు. ఓహో, ఆ మాట నిజమే. అదీగాక నీ మోస్తరుగా పెంకెతనం, మొగుణ్ణి లక్ష్య పెట్టకపోవడం మొదలుగా గల సుగుణాలు గలదైతే నేతి బీరకాయ వంటి వ్యర్థమైన పేరు అవుతుంది. మరేమంటావు? శేషగిరి అని పెడితే ఆ పేరు మా నాన్నకెంతో ఇష్టం. మీ నాన్నకి ఇష్టమైతే నీకు పెట్టాల్సింది. కొండల పేర్లు, నదుల పేర్లు నా పిల్లలకు పెట్టుకోవటం. మా మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడులే. ఆయన శేషాచలం, వింధ్యాచలం, హిమాచలం అని పేర్లు మగపిల్లలకు, గంగా, యమున, కృష్ణ, గోదావరి అని ఆడపిల్లలకు పేర్లు పెట్టాడు. అట్లా చేయమంటావా? ఉండు ఉండు, నాకు పేరు తోచింది. మనకు ఇక పిల్లలు వద్దే వద్దు. ఇది ఆఖరు కాన్పు అనుకో, అంటే కోరుకో. ఆ అర్థాన్ని సూచించేటట్లు, ఆ సంగతి ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చేటట్లు సంపూర్ణం అని పేరు పెడదాం. నీవు అడ్డు చెప్పక. అంతే, అదే నిశ్చయం. అయితే బావా, ఒకవేళ ఇంకో పిల్ల పుడితే ఏం చేస్తావు అన్నాడు మా బావమరిది. పుట్టకూడదని నిశ్చయించుకున్నానుగా. అయ్యో, మన నిశ్చయాలు మనం అన్నది కాంతం ఎత్తి పుడుస్తూ. పుడితే ఎట్లా చెబుదు అన్నాడు మా బావమరిది. అంతగా పుడితే మంగళహారతి అని పెడదాం. మంగళహారతితో ప్రతి పని పూర్తి చేస్తారు. భజనలు, పురాణ కాలక్షేపాలు పూర్తయిన తర్వాత మంగళహారతి ఇస్తారు. ముందు సంపూర్ణమైన తర్వాతగా మంగళహారతి, కాబట్టి దీనికి సంపూర్ణం అని పేరు పెడదాం.
అమ్మయ్య, ఏదో ఒకటి తేలింది అన్నాను నేను. బాగానే ఉంది. ముక్కు విరిస్తే కాదు, ఆ పేరు పెడితేనే చాలండి పాండిత్యం. మా బంగారు తల్లికి మంచి పేరు పెట్టరు అని పిల్లను తన మృదు హస్తాలతో నిమిరింది కాంతం. సరే పోనీ లేవే, నీకంత కష్టమెందుకు, ఊర్వశి అని పెడదాం. పోనీ ఊర్వశి చక్కనిదని ప్రసిద్ధం. చాలండి వేళాకోళం. రంభ, ఊర్వశి, తిలోత్తమ ఇవా మనం పెట్టుకునే పేర్లు? అయినా ఆ భోగముండల పేర్లేమిటి? మరి ఎట్లాగే ఒక ఆయన ఇట్లాగే పేరు దొరకక పేరు పెటన్ అని నామకరణం చేశాడట. ఇక నాకు తోచడం లేదు, నీ ఇష్టం. నా ఇష్టం ఎందుకు? మీ చిత్తం వచ్చిన పేరు పెట్టుకోండి, నేను వద్దంటే అప్పుడు అనండి. ఏదో ఆడదాన్ని కాబట్టి చెప్పవలసినది చెప్తున్నా. శుక్రవారం పుట్టింది కాబట్టి లక్ష్మి అని పేరు పెట్టుకుంటే ముచ్చటగా ఉంటుంది. లక్ష్మి, లక్ష్మి బాగుంది. లక్ష్మి, నీ నామమెంత లలితమహా అని ఒక కవి వ్రాశాడు, బాగుంది. సరే ఇంకేం, అదే పేరు అన్నాను. బావా, ఏదైనా కొత్త పేరు పెట్టరాదు? ఉత్తర హిందుస్థానంలో వాళ్ళ పేర్లు చూడు ఎంత బాగుంటాయో. కమలాబాయి నెహ్రూ, ఇందుబాల, జటాజూట శిరోమణి, శిరీష కుసుమకోమలి ఇట్లాంటి పేరు పెడితే ముందు పేరు వినటానికి ఎంత పొయిటిక్గాను శ్రవ్యంగానూ ఉంటుంది. పేరు మనోహరంగా ఉండాలి. ఒక పేరు ఒక భావగర్భితమైన ఖండకావ్యంగా ఉంటుంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఎ బ్యూటిఫుల్ పోయం అన్నాడు మా బావమరిది. నాకు మంచి పేర్లంటే సరదా. వాడు చెప్పిన పేర్లలో జటాజూట శిరోమణి అంటే చంద్రునికి చెందుతుంది. చంద్రుడు చల్లనివాడు, బాగుంది. ఆ పేరు చదువుకోని వాళ్ళు చంద్రమ్మ అని పెట్టుకుంటారు. జటాజూట శిరోమణి అని పేరు పెడితే పండిత కుటుంబంలోనిదని ముందు తెలుస్తుంది. రెండోది, చంద్రుడు కావ్యానికి వస్తువ. వెన్నెలను చంద్రుడిని కవులు మెచ్చుకుంటారు కాబట్టి ఆ పేరు పెడదాం అన్నాను కాంతంతో సరదా పడుతూ. ఆ పేరు పెడితే అందరూ తిట్టరు? ఏమి, చంద్రదూషణ అన్ని కావ్యాలలో ఉండదు? దానికేం, అది వ్యంగ్యార్థంలోగా. అదీగాక అమ్మాయి పెద్దదైన తర్వాత దాన్ని అంత పెద్ద పేరుతో ఎవరు పిలుస్తారు? అయినా మన పేర్లు కావు, అవి ఎవరో బెంగాలీ వాళ్ళు పెట్టుకునే పేర్లు. మనకెందుకు, మనకు తగిన పేరు మనం పెట్టుకుందాం అన్నది కాంతం. సరే పోని లక్ష్మి అని పెడదాం అన్నాను. లక్ష్మి నిశ్చయమైపోయింది. మర్నాడు ఇల్లంతా అలంకరించారు. 4 బంధువులు వచ్చారు. ఇల్లు కళకళలాడుతున్నది. పీటల మీద కూర్చున్నాం పేరు వ్రాయడానికి. పళ్ళెంలో ముత్యాల లాంటి సన్నబియ్యం పోసి నా ముందు పెట్టారు. కళ్ళు మూసుకుని నిద్రపోతున్న బిడ్డకేసి గర్వంగానూ సంతోషంగానూ చూస్తున్నది కాంతం. సుబ్బలక్ష్మి అన్నది కాంతం. ఈ సుబ్బేమిటి అన్నాను. మా నాయనమ్మ వచ్చి తన పేరు కూడా కలపమని అడిగింది పాపం. ముసలమ్మగారి మాట తీసివేయటం ఎందుకు? ఆమె మనసు సంతోషిస్తేనే మనకు క్షేమం అన్నది కాంతం. వ్రాయమంటావా? మీ ఇష్టం. ఇంకా నా ఇష్టమేమిటి, వ్రాస్తున్నానని బంగారపు ఉంగరం తీసుకున్నాను. ఇంతలో మా నాన్న వచ్చి, అబ్బాయి, మనకు వెంకటేశ్వర్లు ఇంటి ఇలవేల్పు, ప్రతి పేరు ముందర వెంకట చేరుస్తున్నాము. నీ పేరు అంతకనే వెంకట్రావు అని పెట్టాము కాబట్టి వెంకట సుబ్బలక్ష్మి అని వ్రాయమన్నాడు. కాంతం నా వంక ఊరకంటితో చూచి నవ్వుకొని మామిడి చిగుళ్లలాగున్న పిల్లదాని చేతులు చెక్కిళ్ళకేసి అదుముకుంటున్నది. సరే వ్రాసేది కాంతం. నాదేముంది, మీ ఇష్టం. అంతా నా ఇష్టమే అని ఇంకా ఆలస్యం చేస్తే పేరుకు ఆద్యంతాలలో ఏం చేరుతావో అని వెంటనే వ్రాశాను. మా చిట్టి తల్లికి నామకరణం అయింది. వెంకట సుబ్బలక్ష్మి అని పేరు రాస్తేనే లక్ష్మి అని పిలుచుకుంటాను. లక్ష్మి అన్న పేరు బాగానే ఉంది అనుకున్నాను. పిల్లకు 8వ నెలలో మా బావమరిది చూడడానికి వచ్చి అవి ఇవి మాట్లాడుతూ, వెంకట సుబ్బలక్ష్మి ఏమంటున్నది అన్నాడు. ఎవరు అన్నది కాంతం ఆ పేరు ఎప్పుడూ విననట్లు. ఎవరేమిటి, మొన్న పుట్టిన దాని పేరు సుబ్బలక్ష్మి కాదుటే అన్నాడు మా బావమరిది వాళ్ళ అక్కయ్యతో. అదా, మా పద్మ సంగత. అదిగో పద్మతల్లి తప్పటడుగులు వేస్తున్నది అన్నది కాంతం. పద్మావతి అని మార్చామురా చిట్టితల్లి పేరు. పద్మావతి బాగుందా? బాగుండకేం, బాగుంది. బావేడి? వసారా గదిలో రాసుకుంటున్నాడు అన్నది కాంతం. మా బావమరిది నా గదిలోకి వచ్చాడు నవ్వుతూ. నేను సంతోషించి ఏవో అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత, బావా, పద్మావతి చేతులకు బంగారపు వత్తులు తెచ్చాను, ఇవిగో అన్నాడు. పద్మావతి ఎవరు అన్నాను నేను. మా బావమరిది తెల్లబోయి, కలలో ఉన్నానా లేకపోతే మీ అందరికీ పిచ్చెత్తిందా అన్నాడు. ఏమిటి
అన్నాను నేను. మొన్న పుట్టిన దానికి పేరు మార్చి పద్మావతి అని పెట్టారని అక్కయ్య చెప్పిందే, నువ్వు పద్మావతి ఎవరు అంటావేం అన్నాడు. ఓహో, మా సరోజని సంగతా? దాన్ని నేను సరోజని అని పిలుస్తాలే. మా అక్కయ్యో? ఆవిడ ఇష్టం ఆవిడది. ఆ విషయంలో మేము ఇద్దరం పోట్లాడుకున్నాము. అలాగా? అయితే పోనీలే, నీవు పెద్దవాడివి, నీ ఇష్ట ప్రకారం సరోజని అని పిలుద్దాం. ఈ భాగ్యానికి పోట్లాట ఎందుకు అన్నాడు. నేను సంతోషించాను. మా పోట్లాటను మా బావమరిది సర్దేసినందులకు. పసిబిడ్డ చేతులకు బంగారపు వత్తులు తొడిగినారు. పాలమిసమిసలతో మెరుస్తున్న ఆ ముద్దొచ్చే చేతులకు ఆ పచ్చని బంగారపు వత్తులెంతో అందంగా ఉన్నవి. మా తల్లి, మా పద్మకు ఈ వత్తులు ఎంత అందంగా ఉన్నవిరా నాన్న అంటూ కాంతం పిల్లను ఎత్తుకొని ఆడిస్తున్నది. పద్మావతి, పద్మతల్లి అని అంటూ పిల్లను తన చేతులలోకి తీసుకొని గులాబీ రేకుల వంటి దాని బుగ్గలు ఎరుపెక్కిన కొద్దీ ముద్దాడుతున్నాడు మా బావమరిది. నేను తెల్లబోయినాను. అక్కా తమ్ముడు మహాసంతోషంతో ఉన్నారు. వాళ్ల కళ్ళలో ఆనందం పొంగి పొరలిపోతూ ఉన్నది. నన్ను చూసిన వాళ్లే లేరు. నేను బయటకు వచ్చాను. అప్పుడే అస్తమయం అవుతున్నది. రంగురంగుల చీరలు కట్టుకున్న వాళ్ళు ఎవరో పశ్చిమ దిక్పతి ఒళ్ళో ఉన్న సూర్యుని ముద్దాడుతున్నారు. ఆ దిక్కు మహా ఆనందంలో పొంగిపోతున్నది. ఇటు ప్రక్కన ఉన్న శుద్ధాష్టమి చంద్రుడు తెల్లబోయి ఆ ఆనందాన్ని చూస్తూ నిలబడి ఉన్నాడు.